అనుదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నేటి ఉదయకాలం మందు మన స్తుతి అంశం మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ముందు మన స్తుతి అంశంలో భాగంగా దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్న మరొక లక్షణం ఏంటంటే మన వెలుగు ప్రకాశింపనీయాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యేసుప్రభు వారు భూలోకంలో ఆయన జీవించిన జీవిత కాలంలో ఆయన అనేక బోధలు చేశారు. ఆయన మనకు అనేక ఆజ్ఞలు ఇచ్చారు. ఆ ఆజ్ఞల్ని మనం ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుని స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము ఆయన మనకిచ్చిన ఆజ్ఞ, ఆయన మనకిచ్చిన కట్టడ ఏంటి అంటే, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వెలుగు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన లోకమునకు వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి. వెలుగు అనే అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వెలుగు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉంది. ఆయన వెలుగై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగు అని చెప్పిన దేవుడు. మరి ఆ వెలుగుని ప్రకాశింపచేయటం అంటే మన దగ్గర ఉన్న వెలుగు కాదు, మనము సృష్టించుకున్న ఈ లైట్లు అనే వెలుగు కాదు, మనం సృష్టించుకున్న ఈ కాంతి పరికరాలు అనే వెలుగు కాదు. వెలుగు అనగా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు. మరి ఆ వెలుగు ఎక్కడున్నారు అంటే మనలో ఉన్నారు. మరి ఎవరిలో ఉన్నారంటే ఆయన మనందరి కోసం ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచిన రక్షణ కార్యాన్ని నమ్మి విశ్వసించి మారుమనసు పొంది పాపములు విడిచిపెట్టబడి ఆయన రక్తములో కడగబడి ఆయన బిడ్డలుగా చేర్చబడిన వారిలో యేసు ప్రభు వారు ఉంటారు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, దేవుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ దేవుడు ఎవరు అనగా యేసుక్రీస్తు ఎవరు అనగా వెలుగు. మనలో ఏముంది అంటే వెలుగు ఉంది. ఆ మనలో ఉన్న వెలుగు ఏంటి అంటే యేసుక్రీస్తు వారు. మనం ఏం చేయాలంటే ఆ వెలుగుని ప్రకాశింపజేట్టుగా చేయాలి, వెలిగించేటట్లుగా చేయాలి. వెలుగు ఎలా ఉంటుందంటే అనేక మందికి ఉపయోగపడుతుంది. వెలుగు ఒక లైట్ వేస్తే ఆ వెలుతురు అనేక మందికి సహాయపడుతుంది. చీకటిని అక్కడి నుంచి పారద్రోలేటట్టుగా చేస్తుంది. కనిపించని వస్తువులు, కనిపించని ప్రాంతం అంతా అక్కడ కనిపిస్తూ ఉంది. వెలుగుకు ఉన్న ప్రత్యేకత అది. ఇక్కడ చీకటి పాపానికి సాదృశ్యం. ఎప్పుడైతే వెలుగు వస్తుందో పాపము, చీకటి దూరమైపోతూ ఉంది. ఒక వస్తువులు కనిపించినప్పుడు లైట్ వేస్తారు, అంటే వెలుగు అవసరం. ఒక వస్తువు కనిపించాలన్నా, ఒక పదార్థం కనిపించాలన్నా, ఎదుటి మనిషిని చూడాలన్నా, ఎదుటి వస్తువును చూడాలన్నా, ఎటన్నా మార్గం గుండా ప్రయాణం అవ్వాలన్నా అక్కడ మనకి వెలుగు అవసరం. మనలో ఉన్న వెలుగు యేసుక్రీస్తు వారు. అది ప్రకాశింపనివ్వాలి, అది వెలుగొందాలి. అలా వెలుగొందినప్పుడు ఆ వెలుగు ఈ లోకంలో అనేక మంది కనిపిస్తూ ఉంటుంది. దేవుడు అదే చెప్తున్నాడు, మనుష్యులు మీ సత్క్రియలను చూసి. మరి మనలో ఉన్న ఆ వెలుగై ఉన్న యేసుక్రీస్తు లోకానికి ఎలా కనిపిస్తాడంటే మనం చేసే సత్క్రియలు. మనుష్యులు మీ సత్క్రియలు, క్రియలు, దుష్క్రియలు, సత్క్రియలు. క్రియలు అనగా పనులు, మనం చేసే పనులు. దుష్క్రియలు అనగా చెడ్డ పనులు, చెడ్డ క్రియలు. సత్క్రియలు అనగా సత్ అనగా మంచి, మంచి క్రియలు. మనుష్యులు మన సత్క్రియలను చేయుట ద్వారా మనము గనక మంచి పనులు చేస్తే పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. అసలు పరలోకములో ఉన్న తండ్రి మహిమపరచబడటానికి కారణం ఆయన నమ్ముకున్న బిడ్డల, విశ్వాసుల యొక్క సత్క్రియలే. అందుకే దేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని బట్టియే కదా అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుతుంది. మనం చేసే క్రియల ద్వారా దేవుడు మహిమ పొందట్లా. మనం చేసే దురదృష్టి వలన దేవుడు మహిమ పొందబడతలా. మనం మాట్లాడే భాష ద్వారా దేవుడు మహిమ పొందబడతలా. మన ప్రవర్తన ద్వారా దేవుడు మహిమ పొందబడతలా. మనం చేసే దుష్కార్యముల ద్వారా దేవుని మహిమ పడతలా. మనం చేసే సత్క్రియల ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. ఎవరైనా యేసు ప్రభు బిడ్డ, ఈయన యేసు ప్రభు నమ్ముకున్నాడు, అందుకే ఈయన మాట తీరు అలా ఉంది, అందుకే ఈయన ప్రవర్తన అలానే ఉంది, అందుకే ఈయన భాష అలా ఉంది, అందుకే ఈయన విధానం అలా ఉందని
తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మహిమ పొందుతారు. అందుకే దేవుడు చెప్తున్నారు, ఈ లోకములో ఆయన జీవించినప్పుడు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపునీయుడి. అంటే మనిషి ఉన్నారు, మనమున్నాము, లోకముంది, లోకములో మనుషులున్నారు. యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డల్లో వెలుగై ఉన్న క్రీస్తున్నారు. ఆ వెలుగై ఉన్న క్రీస్తుని ప్రకాశింపనివ్వాలి. ఎలా ప్రకాశింపనివ్వాలంటే మనం చేసే సత్క్రియలు. ఆ సత్క్రియలు మనము చేసినప్పుడు పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. గలతీయులకు రాసిన పత్రిక ఏంటి క్రియలను కూడా ఒక 2-3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, శరీర కార్యములు స్పష్టమైనవి, అవేనవనగా జారత్వం అనే క్రియ, అపవిత్రం అనే క్రియ, కామకత్వం అనే క్రియ, విగ్రహారాధన అనే క్రియ, అభిచారం అనే క్రియ, ద్వేషము, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలైన ఈ దుష్క్రియలు చేయుట ద్వారా పరలోకములో ఉన్న తండ్రి మహిమపరచబడడు కాక, పరలోకములో ఉన్న తండ్రి నామానికి అవమానం, దేవునికి అవమానము, ఆయనకి దుఃఖం కలిగించే పనులు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ శరీర కార్యాలు, ఈ దుష్క్రియలు కాదు విశ్వాసులు చేయాల్సింది సత్క్రియలు. ఇవన్నీ మనం చదువుకున్న శరీర కార్యాలన్నీ చేయుట ద్వారా దేవుడు మహిమపరచబడ్డు, కానీ దేవుని నామానికి అవమానం. మరి దేవుడు ఎప్పుడు మహిమపరచబడతాడంటే సత్క్రియలు. ఏంటంటే అవి ఆత్మఫలము. ప్రేమ అనే సత్క్రియ మనలో ఉంటే పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతాడు. సంతోషము అనే సత్క్రియ మనలో ఉంటే పరలోకములో ఉన్న తండ్రి మహిమపరచబడతాడు. అందరితో సమాధానం అనే క్రియ మనలో ఉంటే పరలోకములో ఉన్న తండ్రి మహిమపరచబడతాడు. శాంతము వహించటము, దీర్ఘశాంతంగా వహించటము చేస్తే మనలో ఆ సత్క్రియ ఉంటే పరలోకమందున్న తండ్రి సంతోషపడతాడు. మనలో దయాగుణము ఉంటే పరలోకములో ఉన్న తండ్రి మహిమపరచబడతాడు. మనలో మంచితనం ఉంటే మనం చేసే ఆ మంచి పనుల ద్వారా పరలోకములో ఉన్న తండ్రి మహిమపరచబడతాడు. మనలో దేవుని యందు విశ్వాసం కలిగి, విశ్వాసముతో కూడిన, నిరీక్షణతో కూడిన, జీవముతో కూడిన క్రియలు మనము చేయుట ద్వారా పరలోకములో ఉన్న తండ్రి మహిమపరచబడతాడు. మనలో సాత్వికమైన దీన మనసు అనే ఆ లక్షణం, ఆ క్రియ మనలో ఉండుట ద్వారా మనల్ని చూసి లోకములో వాళ్ళను చూసి పరలోకమందున్న తండ్రి మహిమపరచబడతారు. ఆశా నిగ్రహము, లోకములో ఉండే శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మును చూచి అందులో మనం పడిపోకుండా ఆశా నిగ్రహం కలిగి ఉండుట ద్వారా ఈయన ప్రభువు బిడ్డ అని తెలిసి ఆ సత్క్రియల ద్వారా మనలో ఉన్న వెలుగు ప్రకాశించుట ద్వారా మనలో ఉన్న క్రీస్తు లోకానికి కనిపించుట ద్వారా దేవుడు పరలోకములో ఉన్న తండ్రి మహిమపరచబడతాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనము వెలుగుమయంగా ఉన్న వెలుగు దేవుడు మన జీవితాల్లో ఉదయించినందుకు ఈ ఉదయకాలం ముందు ఆయనను స్తుతించి ఆయన్ని మహింపరుద్దాం. దేవుడు ఈ కొన్ని లేఖన భాగములు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, మీ వెలుగును ప్రకాశింపనీయుడు అన్నారు. వెలుగు అయిన క్రీస్తు మా జీవితాల్లో ఉద్భవించి మమ్మల్ని వెలుగుమయంగా చేసినందుకు మీకు స్తోత్రవందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్.